మందు చీఫ్ అండ్ బెస్ట్ రేట్కి ఇప్పిస్తాను, క్వాలిటీది ఇప్పిస్తాను అని చంద్రబాబు గారు అంటారు. మరి మహిళలు పర్లేదు అలా తక్కువ రేటుకి ఇప్పిస్తే మేము డబ్బులు మిగిలితే ఆయన ఎంత తాగినా మాకేం నష్టం లేదంటారో లేదో తెలియదు. అది ఒకటి కాన్సెప్ట్. బాబు గారు నోట్లో నుంచి మందు తక్కువకి ఇప్పిస్తాను, మందు బాబులకి గుడ్ న్యూస్ అని చెప్పడం అన్నదే ఒక విచిత్రం అనుకుంటే, మరొక కీలకమైనటువంటి అంశం ఉచిత బస్సు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ఆత్మహత్యలు ప్రారంభమై, కర్ణాటకలో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎవరిది? ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కూడా జరగటం ప్రారంభం. అయితే ఇక్కడ ఆటో డ్రైవర్లు మాత్రం, అంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్కి ఆటో డ్రైవర్ల ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళు వెనకాల కూడా రాసుకుంటారు ఆపేది ఎవడరా అంటూ, లేకపోతే పవన్ కళ్యాణ్ బొమ్మలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆర్టీసీ ఫెసిలిటీ ఇది మాత్రం వద్దు అని వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చెప్పేంత సీన్ వీళ్ళకి లేదు. ఆయన విని వీళ్ళ కోసం చంద్రబాబుతో ఆ స్కీమ్ని తీపించే సీను ఉండదు. అందులో పల్లె వెలిగే కాబట్టి, పల్లె ప్రాంతాలకే కాబట్టి అని కూడా చెప్పచ్చు. అయితే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆటో డ్రైవర్లు మాత్రం ఆ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆటో డ్రైవర్లు వాస్తవంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉందామనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా బాబు అధికారంలోకి వస్తే రేపొద్దున ఈ బస్సులు ఫ్రీ చేస్తే తమకి ఉపాధి దెబ్బతింటుందన్నటువంటి ఫీలింగ్తో అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా అయినా కలిసి పవన్ కళ్యాణ్ ద్వారా బాబు గారి చేత అది విత్డ్రా చేయించాలని చూస్తున్నారు. ఏం జరుగుద్దో చూడాలి.